జమ్మూ కాశ్మీర్లో ఎందుకు ఈ గందరగోళం నెలకొంది? జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిశీలిస్తే కాశ్మీర్లో కాంగ్రెస్ మినహా నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ ఆధిక్యత ఎప్పుడూ కనిపించింది. అదే సమయంలో జమ్మూ మైదానంలో కాషాయ పార్టీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఆర్టికల్ 317 తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏకపక్షంగా తీర్పిస్తారని భావించారు. కానీ ఈసారి కూడా అదే ఫలితం కనిపిస్తోంది. ఆర్టికల్ 370 ఎప్పుడు తొలగించారు? 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసింది మోడీ సర్కార్. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే లడఖ్ కూడా దాని నుండి వేరు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికలతో మాత్రమే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ప్రజాస్వామ్య పండుగను జరుపుకోగలరని ఒకప్పుడు చెప్పారు. కానీ ఈ కల కూడా నెరవేరలేదు. అయితే ఆర్టికల్ 317 రద్దు చేసిన 5 ఏళ్ల 12 రోజుల తర్వాత అంటే ఆగస్టు 16న జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అలాగే హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముందు నుంచి అంచనా వేస్తున్నాయి. అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తే పూర్తిగా తారుమారయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా అధికారం దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. అటు హర్యానాలో ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కి అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. అక్కడ కాంగ్రెస్ని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం అక్కడ 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ ఖాతా తెరిచింది. బసోహ్లీలో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ విజయం సాధించారు. 16,034 ఓట్ల తేడాతో దర్శన్ కుమార్ గెలుపొందారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ బోని కొట్టింది. గురేజ్లో ఎన్సీ అభ్యర్థి నజీర్ విజయం సాధించారు. 11,032 ఓట్లతో నజీర్ అహ్మద్ ఖాన్ గెలుపొందారు. బీజేపీ 39.6%, కాంగ్రెస్ 39.9%, ఐఎన్ఎల్డి 4.3%, బీఎస్పీ 16% ఓట్లు సాధించాయి. ఇక బీజేపీ 0.9%, ఇతరులు 11% ఓట్లు సాధించారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలైతే తారుమారయ్యాయి. అటు జమ్మూ కాశ్మీర్లో, ఇటు హర్యానాలో. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇటు హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి.